1 minute నేను వస్తాను. చిన్న డౌట్, సిటీలోని డ్రెస్సింగ్కి యూలోని డ్రెస్సింగ్కి తేడా ఉందేంటి? ఓ నువ్వు మందు కొడతావా? మౌన్ చూస్తేనే అర్థం అవుతుంది. గట్టిగా వేస్తావు. మీ అమ్మ ముందు తాగుతావా? ఛీ 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 ఛీ. ఛాన్సే లేదు కదా. ఇది అంతే. అక్కడ సిటీ, మనం సోలో. ఇక్కడ నాన్న, అందుకే కొంచెం పద్ధతి. ఓకే. ఇంకా ఏంటి? వల్లి, నీ మాటల్లో కోపం కనబడుతుంది కానీ నీ కళ్ళలో ప్రేమ కనబడుతుంది. కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. నా లైఫ్ నా చేతిలో లేదు. మా నాన్న ఎవరంటే వాళ్ళనే చేసుకోవాలి. మా చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నీ చేతులు నీ దగ్గర ఉన్నప్పుడు నీ లైఫ్ నీ చేతిలో ఉండకపోవడం ఏంటి? నీ వెర్రి కాకపోతే. సరే చెప్పావుగా, డైరెక్ట్గా మీ డాడీతోనే మాట్లాడతా. వస్తాడంటావా? వాడు వాగే రకమే కానీ వచ్చే రకం కాదేమో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లోపల రావచ్చా? రా బాబు. దేవుడా, అయ్యో, నిజంగా వచ్చేసాడు వీడు. కూర్చో బాబు. నిన్నెక్కడో చూసినట్టుందమ్మా. అంటే అది అప్పుడు బస్ స్టాప్లో. యా, బస్సులో. చెప్పు బాబు, ఏం కావాలి? నా పేరు కార్తిక్ అండి. మీ అమ్మాయితో పాటే నేను వాలంటరీ మెడికల్ క్యాంప్కి వచ్చాను. శుభం. మిమ్మల్ని ఒకటి అడగాలండి. అడుగు బాబు. అసలు మీ ఊర్లో ఉన్న గుడికి ప్రాబ్లం ఏంటండి? నీ కుతూహలం నేను అర్థం చేసుకోగలను, కానీ ఆ గుడి గురించి నేను చెప్పడం, నువ్వు తెలుసుకోవడం ఇద్దరికీ మంచిది కాదు. అంటే జనాలు చెప్పేదంతా మీరు నమ్ముతున్నారా? కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం. అంతే, నమ్మాలి. అయితే అది నమ్మకం కాదు సార్, మూఢనమ్మకం. నమ్మకానికి మూఢనమ్మకానికి 2 అక్షరాలే తేడా. కానీ ఆ తేడా మన కల్చర్ని, డెవలప్మెంట్ని 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. ఫర్ ఎగ్జాంపుల్, గుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటి సార్? ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం అని చెప్పేసి మీరు ఎలా ఫిక్స్ చేస్తారు చెప్పండి? ఆయుష్ పెరుగుతుందని పులిగోరలు వేసుకుంటారు జనాలు. కానీ 18 గోర్లను అదే పులికి మన దేశంలో ఆయుష్ ఎందుకు సార్ తగ్గిపోతుంది? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ చెప్పినా అర్థం చేసుకునే అనుభవం లేదు, వయస్సు కాదు. ఓకే సార్, మ్యాటర్ ఏంటంటే నేను వల్లిని ప్రేమిస్తున్నాను. తను నేను ఆ విషయం అడిగితే తను మిమ్మల్ని అడుగుమంది. అది కాదు నాన్న, అది. చెప్పు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ అంత కాంప్లికేటెడ్ కాదండి. నేను వల్లిని హైదరాబాద్లో చూసినప్పుడు ఇష్టపడ్డాను. తనకు కూడా నేను ఇష్టమైన ధైర్యంతోనే ప్రపోజ్ చేశాను. నాకు తెలిసి మీకు ప్రాబ్లం లేకపోతే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. చూడు బాబు, విషయాన్ని టూకీగా చక్కగా చెప్పావు. నేను ఈ ఊళ్ళో అందరి జాతకాలు చూసి ముహూర్తాలు పెడుతూ ఉంటాను. అలాంటిది కన్న కూతురు పెళ్లి విషయంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో నాకు అంచనా ఉంది. సిద్ధాంతిగా తన భవిష్యత్ ఎవరి చేతిలో ఉంటుందో చెప్పగలను, కానీ కన్న తండ్రిగా బయట పెట్టలేను. ఓకే సార్, నేను ఇంటెలిజెంట్ కాబట్టి నాకైతే అర్థమైంది. థ్యాంక్ యూ. వల్లి, కాఫీ చాలా బాగుంది.